పీఎం నరేంద్ర మోడీ హవాకు బ్రేక్ పడుతోందా? బీజేపీకి ఎదురుగాలి స్టార్ట్ అయిందా? అవుననే అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ తో కమలనాథులకు దిమ్మ తిరగటం ఖాయమంటున్నాయి. కాషాయం పార్టీ సెకండ్ ప్లేస్ కే పరిమితమవుతుందని స్పష్టం చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఫుల్ స్వింగ్ లో ఉన్న బీజేపీకి ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ తో ఫస్ట్ టైం ఎదురుదెబ్బ తగిలింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆ పార్టీకి హస్తినలో సెకండ్ ప్లేస్ కన్ఫర్మ్ అయింది. ఈ రిజల్ట్స్ మోడీ పాలనకు రెఫరెండం కాదని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ఓవైపు మొత్తుకుంటున్నా ఫలితాలపై ఆ పార్టీ టెన్షన్ పడుతోందని మాత్రం కామన్ మ్యాన్ కు కూడా అర్థమవుతోంది. సెంట్రల్లో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చాక జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికల్లో 3 చోట్ల ఫస్ట్ ప్లేసులో నిలిచింది బీజేపీ. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఫుల్ మెజార్టీతో గవర్నమెంట్ ను ఫామ్ చేసింది. ఎన్నడూ లేని విధంగా జమ్మూ కాశ్మీర్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అక్కడ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీగా ఉంది. అయితే ఢిల్లీలో మాత్రం సీన్ రివర్స్ అయింది. బీజేపీకి లాస్ట్ టైం ఎలక్షన్స్ కంటే 4 సీట్లు తక్కువే వస్తాయంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. సరిగ్గా ఏడాది కిందట జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 31 సీట్లు రాగా ఇప్పుడు మాక్సిమం 26 సీట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు అనలిస్టులు. ఢిల్లీలో 15 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి రావాలని కలలుగంటున్న కాషాయ దళానికి ఎల్లుండి రిలీజ్ అయ్యే రిజల్ట్స్ చూసి దిమ్మ తిరగటం ఖాయంగా కనిపిస్తోంది.